అసలు ఈడెవడు? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. వాడి మాటలు నమ్ముతావా? ఎస్ఐ నేను నా మాటలు నమ్ముతావా? అయినా వీడు అన్నట్టు మీ అన్నయ్య కేసు ఇంకా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఏడు సార్ మీరు అనేది? మా అన్నయ్య కేసు ఎఫ్ఐఆర్ చేయలేదా? అవును చిట్టమ్మా. అలా చూస్తావేంట్రా? చెప్పు. అవును చిట్టమ్మా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వదలడానికి కుదరదని చెప్పాను కానీ ఇప్పుడు ఎస్ఐ గారు ఎవరినైనా వదిలేయొచ్చు. అలాగా? మరో ముక్క ముందు చెప్పారు కాదు. రే అనియా, నువ్వేటి భయపడకురా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదంట. ఇదిగోండి సారు, ఫోన్ తీసుకోండి. చూస్తారు కదా సారు, ఆ సత్యవతి ఎంత కంత్రిదో. ఆ కోటిగాడితో సంబంధం పెట్టుకొని మా అన్నయ్యతో అక్రమ సంబంధం ఉన్నట్టు అందరినీ నమ్మించింది. ఈ సాక్ష్యం చాలు మా అన్నయ్య నిజాయితీ పడని చెప్పడానికి, ఏ తప్పు చేయలేదని నమ్మడానికి. కరెక్ట్ చిట్టమ్మా. వార్నాను, ఈ ఫోన్ గనక కోర్టుకు తీసుకెళ్ళుంటే భాస్కర్ గారు నిర్దోషి అని రిలీజ్ అయిపోయేవాడు. కాంతమ్మ గారు నా తోలు తీసేవారు. ఈ ఫోను నా చేతికి రావడం కాంతమ్మ గారి అదృష్టం. చూసారు కదా సారు? చూసాను చిట్టమ్మా. సారు, మా అన్నయ్యని వదిలేస్తారా? కానిస్టేబుల్, భాస్కర్ని రిలీజ్ చేయండి. సార్? అవునయ్యా, నేను చెప్తున్నాను కదా, భాస్కర్ని రిలీజ్ చేయండి. సరే సార్. అనియా, నిజంగా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను సార్ గారు. పోలీసు వాళ్ళు కూడా మీ అంత మంచి వాళ్ళు ఉంటారని తెలియదు సార్. వెళ్ళొస్తానండి. సిటీ పద. థాంక్యూ సారు. ఇప్పుడా చెప్పేది? ఈ ముక్క ముందే చెప్పి చావచ్చుగా. ఇప్పుడు చూడు, అనవసరంగా వీళ్ళకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. అంతా నీ వల్లే. ఏంటైంది సారు? ఏం లేదు చిట్టమ్మా, ఇందాక మీ అన్న కేసు ఎఫ్ఐఆర్ చేయలేదని చెప్పాను కదా. అవును, ఎఫ్ఐఆర్ చేయలేదనే కదా చెప్పారు. యాక్చువల్ గా జస్ట్ మీరు వచ్చే ముందే ఒక్క నిమిషం క్రితమే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందట. ఏంటి సార్ మీరు అనేది? అవును భాస్కర్, పాపం మీ చెల్లి ఎంతో కష్టపడి సాక్ష్యం పట్టుకొచ్చినా నేను వదలలేకపోతున్నాను. అయినా డోంట్ వరీ, ఇదే సాక్ష్యాన్ని నా చేతుల మీదుగా జడ్జి గారికి ఇస్తాను. అసలు దోషులను పట్టించి నిన్ను నిర్దోషిగా బయటకు రప్పిస్తాను. కానీ సారు, నాకెందుకో భయంగా ఉంది. ఆ ఫోన్ నాకు ఇచ్చేస్తే నేనే మా లాయర్ గారి ద్వారా కోర్టులో ఇప్పిస్తాను సారు. సారీ చిట్టమ్మా, నువ్వు ఫోన్ ఇచ్చినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒకసారి సాక్ష్యం మా చేతికి వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకో. నువ్వేం టెన్షన్ పడకు. రేపు పొద్దున ఈ ఫోన్ని జడ్జి గారి చేతికిచ్చే బాధ్యత నాది, సరేనా? అలాగే సారు. వద్దనరా అన్నయ్య. అలాగే సిటీ, నువ్వు జాగ్రత్త. కానిస్టేబుల్, తీసుకెళ్ళు. ఓకే సార్. పద.
రండి కాంతమ్మ గారు. చిట్టమేదో సాక్ష్యం తెచ్చినట్టుంది. అవును మేడం, ఎలా పట్టుకొచ్చిందో ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో తెలియదు గాని ఆ సత్యవతి ఫోన్ ని పట్టుకొచ్చింది. సత్యవతికి ఆ కోటిగాడికి మధ్య జరిగిన రామాయణం మొత్తం ఉంది. ఆ చాటింగ్ గాని జడ్జి గారు చూశారో భాస్కర్ గాడికి ఏ పాపం తెలియదని అర్థమైపోతుంది. ఆ తర్వాత చెప్పిన సోది చాలు. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడా? నా దగ్గర ఉంది మేడం, తీసుకోండి. ఫోన్ నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. మరి ఈ ఫోన్ నా దగ్గర ఉంటే ప్రమాదం కదా మేడం? పిచ్చోడా, నీ దగ్గర ఫోన్ ఉంటే ప్రమాదం కాదు, ఆ ఫోన్లో సత్యవతి కోటిగాడి చాటింగ్ ఉంటే ప్రమాదం అవుతుంది. ఫస్ట్ ఆ చాట్ ని డిలీట్ చేయి, ఆ తర్వాత అర్థమైంది మేడం. చిట్టమ్మ కష్టపడి తెచ్చిన సాక్ష్యాన్ని ఇంత సింపుల్ గా డిలీట్ చేస్తారని అనుకోలేదు. మరి మా అమ్మ అంటే ఏమనుకున్నావు? 100 మంది సాల్వ్ చేయలేని ప్రాబ్లం ని ఒక్క నిమిషంలో సాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ కాకినాడ కాంతమ్మ. అవునే సాయి, మరి ఇంకేంటి ఆలస్యం? బేగా అవన్నీ డిలీట్ చేసేసి కాలిపోనట్టుకెళ్ళి జడ్జి గారికి ఇచ్చేయి. అలాగేనండి. మరి నాకిస్తానన్న డబ్బుల విషయం మా అక్క దగ్గర మాట్లాడుకో. పని అయిపోయాక రేపు సాయంత్రం కనపడు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంది మా అక్క. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, మీరిద్దరు వచ్చారేటి? అన్నీకి అన్నం ఉట్టుకొచ్చారా? ఆ ఎస్ఐ గారు పెట్టనిస్తారా? మనం ఆ కాంతం ఇంట్లో ఉండిపోగా 2 రోజులుగా అడిగి స్టేషన్లో కూడు పెడుతున్నారో లేదో తెలీదమ్మా. అందుకే పేనం ఆగక మీ అమ్మ వంటంతా చేసేసింది. అలాగా, సరే పదండి తినిపిద్దాం. నీకింటి దగ్గర స్వీట్ ఆర్డర్ వచ్చిందమ్మా, నిన్నింటికి వెళ్ళమంటుంది. నువ్వు వెళ్ళమ్మా. ఏటి సీట్ల ఆర్డర్ వచ్చిందా? సర్లే, నేను వెళ్తాను కానీ మీరు వెళ్ళేసి తినిపించొచ్చేయండి. అలాగేనమ్మా. మొత్తానికి ఆ భాస్కర్ గాడికి 14 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తున్నాను. ఆ చిట్టెమ్మ మీద తిరుగులేని విజయం సాధించబోతున్నాను. అందుకు నేనెంతో హ్యాపీగా ఉన్నాను తమ్ముడు. మరి నీ చేతిలో ఓడిపోవాలంటే ఆ సిట్టం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలా. కరెక్ట్ గా చెప్పావు మావయ్య. కాకినాడలో ఈ కాకినాడ కాంతమ్మకి తిరుగులేదని ఈ కాకినాడ జనాలందరికీ అర్థమయ్యేలా గట్టి విజయం సాధించుకొచ్చింది మా అమ్మ. కరెక్ట్ గా చెప్పావే నీలు. పద పద. కాదక్క, ఏమైందక్క కారు ఆపావు?
ఒరేయ్ తమ్ముడు, అక్క 18 ఏళ్ల క్రితం జమీందారు గారి వంశాన్ని సర్వనాశనం చేసి కోట్ల రూపాయల డబ్బు అడ్డదిడ్డంగా దోచేసి విజయనగరం పారిపోయిన పరమ నీచులు మహాపాపులైన కుటుంబరావు కోకిలమ్మలు మొట్టమొదటిసారి మనకి ఎదురయ్యారా. వీళ్ళని ఏం చెయ్యాలి? ముక్కలు ముక్కలుగా నరికేసి ఉప్పు పాత్ర వేసేయాలక్క. ఏయ్ కాంతమ్మ, మేము నీచులవని పాపులవని దుర్మార్గులవని నువ్వు గొంతు చించుకున్నంత మాత్రాన మేము నీచులము కాదు పాపులము కాదు. ఏ పాపం తెలియని మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించింది నువ్వు. జమీందారు గారింట్లో సంతోషంగా ఆనందంగా బతకాల్సిన మేము ఈ సమాజానికి దూరంగా అజ్ఞాతంలో బతకడానికి కారణం నువ్వు. ఇన్ని తప్పులు చేసిన నువ్వు మమ్మల్ని తప్పుడు వాళ్ళంటావా? తప్పుడు మొహందానా. ఏయ్ కుటుంబరావు, జమీందారు గారి చావుకి ఎవరు కారణమో, జమీందారు గారి కోట్ల ఆస్తి పోవడానికి ఎవరు కారణమో పోలీసులకి పట్టిస్తే వాళ్లే తేలుస్తారు. వదిలమ్మా, వదిలు. కోకిలమ్మా, నువ్వు ఆక్కోకిలమ్మా. అది చేసిన పాపాలకి ఆ కాంతమ్మే జైలుకి వెళ్ళాలి గాని దాన్ని చంపి నువ్వు జైలుకి వెళ్ళకూడదు. ఆ మాటినో ఓకే. అవచ్చా, ఈ మోగది నన్ను చంపేస్తా అనడం, అదెక్కడ చంపేస్తుందో అని నువ్వు భయంతో నాటకం ఆడడం. బాగా డ్రామాలు ఆడుతున్నారా. ఒరే అవతారం, వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి ఎస్ఐ గారికి అప్ప చెప్తే వీళ్ళిద్దరి లెక్క ఆయనే సెటిల్ చేస్తాడు. అలాగే అక్క. నిన్ను నిన్ను నాకు తెలుసు మీరు ఇలాగే తోక జాడిస్తారని. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. మర్యాదగా వస్తారా, షూట్ చేసి పడేమంటారా? నన్ను చంపు, నా పిల్లని మాత్రం ఏం చేయొద్దు. నువ్వు ఆగవే. అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ రా. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్నమాట. మీరు ఏం మారలేదురా. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మూసుకొని ఇద్దరు లోపలికి రండి. వస్తారా లేదా కాల్ చేయమంటారా? అవతారం అక్క. తీసుకెళ్ళు. అలాగే అక్క. వెళ్ళు. రాను. నీలాంబరి తీసుకెళ్ళు. అవతారం అక్క. తీసుకెళ్ళు. అలాగే అక్క. ఒక్కో, ఒక్కో. నడు. నా చేతులు వదిలి చూడరా, అప్పుడు చెప్తాను నీ పని. చెప్పరా, చెప్పు. మాట్లాడవేంటి? ఎందుకు చెప్పావు? చెప్పు.
రే ఎవరా నువ్వు? రే మర్యాదగా నా కూతుర్ని వదిలే, లేదంటే చంపేస్తాను. మేడం మేడం మేడం, మీరు వాడి దగ్గరికి వెళ్ళకండి మేడం. వాడు అసలే కరుడు కట్టిన నేరస్తుడు మేడం, ప్రాణాలు తీసేస్తాడు. మర్యాదగా మీరు పక్క తప్పుకోండి. రే నా కూతుర్ని మర్యాదగా వదలరా. నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తానురా. ఆగరా. ఎస్ఐ నా గన్నది, నా గన్ను. మేడం ఊరుకోండి మేడం. మీ కూతుర్ని వదిలేసి వెళ్ళారని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా గన్ తీసుకెళ్లాడని బాధపడతారేంటి? అతన్ని ఎలాగైనా పట్టుకొని మీ గన్ను మీకు తెచ్చిస్తాను. సరే తొందరగా ఏడు. అంటే కాంతమ్మకి మా అమ్మ నాన్నకి గతంలో పరిచయం ఉందన్నమాట. అసలు కాంతమ్మకి వీళ్ళిద్దరూ ఎందుకు భయపడ్డారో, కాంతమ్మ మా అమ్మ నాన్నల్ని ఎందుకు పోలీసులకు పట్టించాలనుకుంది? ఇవన్నీ తెలియాలంటే నేను అర్జెంటుగా డ్రైవర్ని కలవాలి. ఈ దొంగ వెధవ వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. లేదంటే ఈ రోజుతో కోకిలమ్మ కుటుంబరావుల లెక్క సెటిల్ అయిపోయేది. అసలెవరమ్మా వాళ్ళు? వాళ్ళు మనకి పరమ శత్రువులు. వీళ్ళు గనక వీరనారాయణకి దొరికారో ఆ వీరనారాయణ చేతిలో మనకి మూడినట్టే. అర్థమైందమ్మా. అంటే వీళ్ళెవరూ వీరనారాయణకి దొరకకూడదన్నమాట. ఎస్, వాళ్ళిద్దరిని కలిపి పైకి పంపించేయాలి. డెవరు వచ్చావు చిట్టమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పు చిట్టమ్మా, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? ఏట్లేదు డ్రైవరు, నువ్వు నాకు చిన్న సాయం చేయాలా? చిట్టమ్మా, నీకెన్నోసార్లు చెప్పాను, నన్ను ఏదైనా అడగాలనుకుంటే చేస్తావా అని అడుగు. నువ్వేదైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా నిరభ్యంతరంగా అడుగు. ఆ పని చేయకపోతే నేను నీ మొగుడ్నే కాదు. ఏటే? నీకు కాబోయే మొగుడ్నే కాదు అంటున్నా. సాలే నీ ఎటకారం. నా బాధలో నేనుంటే నీ ఎటకారం నీదా? సరే సారీ, నేనేం చేయాలో చెప్పు.